గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే ఇదంతా ఎందుకు బయట పెట్టినాను అనుకోదండి. సో ఏమంటే డ్రెస్సింగ్ టేబుల్ సర్దుదామని బయట పెట్టినాను. ఇప్పుడైతే మళ్ళీ అంటే మెస్సీగా ఉంది. సో నీట్గా సర్ది లోపల పెడదామని బయటికి అన్నీ తీసినాను. ఇంకా చాలా లోపల ఉంది, ఇంకా బయటికి తీస్తే ఫుల్ బెడ్ అంతా అవుతుంది. ఇంకా చూద్దాం. ఇది తీసినాను, ఇది కూడా చాలా మెస్సీగా ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. నేను తీసుకొని వచ్చి మీకు చూపిస్తాను. సో గైస్ మీరు చూస్తుంటే పెడుతూనే ఉన్నాను, నాన్ స్టాప్గా పెడుతూనే ఉన్నాను కదా గైస్. చూడండి అన్నీ ఉంటాయి అన్నమాట మా డ్రెస్సింగ్ టేబుల్లో. సో అన్నున్నా కూడా బట్ అన్నున్నా కూడా కొంటూనే ఉంటాం. సో గైస్ ఇప్పుడైతే మన గాజులు అయితే నాకు చాలా ఉన్నాయి. ఐ హోప్ యూ గైస్ కెన్ సీ ఫ్రమ్ హియర్ బికాస్ ఐ కాంట్ కమ్ నియర్ ద కెమెరా అండ్ షో యూ. దీస్ ఆర్ మై గాజులు కలెక్షన్ అనమాట. సో నాకు చాలా తక్కువ ఉన్నాయి. అండ్ నాకు కొత్తవి అవి అక్కడ పెట్టినాం బయట. ఎందుకంటే ఐ వాంట్ లైక్ అది వేరే చోట పెడతాం అనమాట. ఇది డైలీ యూస్ అంటే నార్మల్ అయితే పార్టీస్ అది ఫంక్షన్స్ వాటికి అనమాట. సో ఇది చూడండి గైస్, లైక్ ఐ డోంట్ నో ఎందుకు కొన్నాను. ఐ థాట్ దట్ ఐ వేర్ ఫర్ సమ్ డ్రెస్. I just bought it guys. It's not even matching. There was yellow color one which was good, which was matching for another dress, but I bought this because my grandfather bought the dress to me. It's very beautiful. And like each bangles, I feel it's not matching for it. We will see what comes next function or something will buy new dresses. For that at least it can match. I'm not saying it will, but can. Okay. I like this bangles also. చాలా బాగున్నాయి కదా. పర్పుల్ కలర్వి లావెండర్ అనమాట గైస్. సో ఎందుకంటే నాకు లావెండర్ కలర్ డ్రెస్ కావాలని. సో ఐ జస్ట్ వాంట్ టు బై అ లావెండర్ కలర్ డ్రెస్. ఐ జస్ట్ వాంట్ సంథింగ్ ఇన్ పర్పుల్ లావెండర్. సో అందుకే గైస్ నాకు లావెండర్ కైండ్ లైక్ బార్డర్ బ్యాంగిల్స్ లాగా తీసుకున్నాను. ప్లస్ ఇలాంటి బ్యాంగిల్స్ ఈ రెండు స్టైల్ చేసి ఏమైనా చేయొచ్చని కొన్నాను అనమాట తిరుపతిలో. మా ఇంటి పక్కనే ఉంటుంది గైస్. ఇవన్నీ క్లచెస్ ఉంటూనే ఉంటాయి. అస్సలు ఒక రోజు మీకు పర్ఫెక్ట్ ఎక్స్ప్లోరింగ్ వీడియో కూడా చూపిస్తాను. ఇది జస్ట్ ఇప్పుడు సర్దుకుంటున్నాం కాబట్టి అంత ప్రాపర్గా చూపించలేకపోతున్నా. అండ్ ఇప్పుడు ఈ డబ్బా ఖాళీ అయింది ఫైనల్గా. సో నేను ఇప్పుడు దేనికి వేస్తాను దేనికి వేయను అని నాకు తెలీదు. ఐఎమ్ జస్ట్ డూయింగ్ ర్యాండమ్లీ గైస్. I don't know what am I doing, but I'm doing very randomly. So చూసేద్దాం గైస్. ఇంకా అన్ని బయటికి తీసేస్తా. సో ఇది చూడండి గైస్, ఇది ఎందుకుందో మధ్యలో నాకు అర్థం కావట్లేదు. ఈ చైన్ ఫండ్లో అది వచ్చింది. సో ఇట్లుంటుంది అనమాట మా కలెక్షన్. సో చూడండి రెండు పడున్నాయి. ఐ డోంట్ నో వాట్ విల్ వి డూ విత్ దాట్, బట్ రెండు పడున్నాయి అనమాట గైస్. సో అది వాడుతూనే ఉంటాయి. ఐ ఫీల్ ఇదేం నాకు అంత నచ్చలేదు. లైక్ ఓల్డ్ మోడల్స్ లైక్ ఇది నాకు పడేయాలనిపిస్తుంది. ఐ లాస్ట్ మై మదర్ వన్స్. ఐ థింక్ సో ఇట్స్ సంథింగ్ సమ్వన్ గిఫ్టెడ్ లైక్ ఉంచుకోవచ్చు అనమాట. సో ఒకసారి అడుగుతాం మా మమ్మని. ఇది కూడా చాలా బాగుంటుంది. నేను వేసుకోను కృష్ణుడి గెటప్కి, మా మమ్మీ అట్లా వేసుకుంటుంది. నేను అసలు ఇవి వేసుకునేదానికి ఇంట్రెస్ట్ లేదు. ఇదైతే నాదే గైస్. నేను చిన్నప్పుడు కొనుక్కున్నా. ఐ జస్ట్ వాంటెడ్ టు వెయిట్ గుర్తుగా. సో ఇది ఎప్పుడు వేసుకుంటాను ఎప్పుడు వేసుకోవాలో నాకు అస్సలు ఐడియానే లేదు. ఐ జస్ట్ వేర్ యాజ్ బ్రేస్లెట్ లైక్ చుట్టుకొని లైక్ బ్రేస్లెట్ లాగా చేసేద్దాం. ఓకే గైస్ చూద్దాం అదేంటో నెక్స్ట్ కదా. సో ఇది మా మమ్మీది చాలా బాగుంది. ఐ లైక్ దిస్. బట్ అండ్ ఇది కృష్ణుడి గెటప్కి అన్నీ బాగుంటాయి. చూడండి ఇది ఒక బ్రేస్లెట్ చేయించింది మా మమ్మీ పర్ల్స్తో. ఒక చైన్ కూడా చేయించింది, బాగుంది కదా. ఐ రియలీ లైక్ ఇట్. ఇఫ్ యూ సీ యూ క్యాన్ సీ ఫ్రమ్ దేర్. గుడ్ రైట్. అంటే ఇది ఫస్ట్ ఇది చేసినాం, ఇన్ని బీచ్ మిగిలిపోయినాయి. సో మిగిలిపోయిన దాంతో ఇట్లా చేసినాం అనమాట. ఇట్స్ ఐడియా ఇస్ గుడ్ ఓన్లీ. అండ్ నాకు ఈ ఫ్లవర్స్ చాలా ఇష్టం. చాలా రోజుల తర్వాత మళ్ళీ చూస్తున్నాను, ఎందుకంటే ఇంతవరకు సదరా కాదు కాబట్టి చాలా రోజుల తర్వాత మళ్ళీ చూస్తున్నాను. సో మళ్ళీ ఇవి చాలా థింగ్స్ ఉన్నాయి. చాలా లైక్ ఇది ఏమో ఇక్కడ పెట్టుకుంటాం కదా, మర్చిపోయినా బ్యాచ్ లాగా.
ఇదైతే మెస్సీ బన్ గైస్, మెస్సీ బన్. సో మనకు కొంచెం జుట్టు తక్కువ కదా, మనం వి కాంట్ కవర్ అవర్ హెయిర్ రైట్. సో కవరింగ్ హెయిర్ కోసం లైక్ ఇప్పుడు ఒక ఇట్లా ముడేసేసుకొని మెస్సీ బన్ అంటే బన్ వేసుకున్నాం కదా, సో ఇది వేసేసుకొని ఈ మెస్సీ బన్ వేసేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను నీట్గా చేసుకోలేదు, మీకు ట్రయల్ కోసం చూపించిన గైస్, అట్లీస్ట్ అప్రిషియేట్ మీ గైస్. సో ఇది మెస్సీ బన్ అనమాట, బాగుంది కదా, ఐ లైక్ ఇట్. సో మళ్ళీ నేను మీకు నేను ఏ వీడియోలో అయినా చెప్పాను, నేను రీసెంట్గా రాజస్థాన్కి వెళ్ళాను, చెప్పలేదేమో మోస్ట్లీ. యా, సో నేనైతే రాజస్థాన్కి వెళ్ళాను గైస్. సో ఐ నో అంటే తాజ్మహల్, ఆగ్రా అంతా వెళ్ళాను ఒక ట్రిప్ కోసం. ఇట్ వాజ్ ఎ ట్రిప్, 4 days ట్రిప్ అనమాట. సో అక్కడ నేను షాపింగ్ చేసినప్పుడు నాకు ఇది చాలా బాగా నచ్చింది. అందుకు ఐ డోంట్ నో వై డిడ్ ఐ లైక్ ఇట్, బట్ ఐ వాజ్ లైకింగ్ ఎ లాట్ అండ్ ఐ బాట్ ఇట్. అండ్ రాజస్థాన్లో గాజుల కలెక్షన్ ఎక్సలెంట్ ఉన్నాయి, నేను పోయి చూసుకోండి. రాజస్థాన్ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి. నేను మా తాతయ్య అదే కొనిచ్చినాడు, షరారా బ్లూ కలర్, అదే బ్యాంగిల్స్ అవన్నీ చెప్తున్నాను మా తాతయ్య అది. సో దానికో లైక్ దానికోసమే ఏమో. సో మళ్ళీ ఈ గ్రీన్ బాక్స్లో ఏముందో చూడండి గైస్. ఐ డోంట్ నో, లైక్ చాలా వడికోల్ హెయిర్ స్టాఫ్, కమ్మలు, గుమ్మలు, ఎన్ని తీసుకున్నా కూడా నేను ఇంకా అడుగుతుంటాను, అర్థం కాదు నాకు. సో అంటే మనకు కావాల్సిన కంటిన్యూగానే అడుగుతానేమో, ఐ డోంట్ నో నేను ఎందుకు అడుగుతాను, బట్ సో చూడండి గైస్, ఇది మనకు లైక్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక ఇది ఇట్లా ఇక్కడ పెట్టేసుకొని చుట్టుకుంటా వెళ్ళాలన్నమాట, చాలా బాగుంటుంది. ఇట్స్ లైక్ నేను లైక్ ఇప్పుడే మాల్స్ వాటికి వెళ్తే వేసుకోవచ్చు. ఇట్స్ లైక్ ఫ్యాషన్ అనమాట గైస్, మన ఫ్యాషన్ ఇప్పుడు వాడుకోవాలి కదా మనం కూడా. సో ఎక్కడ గైస్, ఇక్కడ ఉంది. ఇప్పుడు చాలా కమ్మలు, ఇది కూడా నేను రాజస్థాన్లో కాదు, ఉత్తరప్రదేశ్లో కొనుక్కున్నా. ఉత్తరప్రదేశ్లో రాజస్థాన్ హోటల్లో కొనుక్కున్నాను, బాగుంది కదా. నజర్ ఉంది దీంట్లో. నజర్ అంటే నాకు నజర్ రాలేదు, అంటే నజర్ సింబల్ లాగా, వాట్ యూ కాల్ దట్, నజరే కదా. అది ఇదైతే నాకు ఫ్రీగా వచ్చింది గైస్, ఒక గేమ్ ఆడి నేను గెలిచిన వల్ల వచ్చింది. అండ్ ఇది వచ్చి మా అమ్మది అంటే ఒక ఆంటీ ఉంది మా అపార్ట్మెంట్లో. మా మమ్మీ బర్త్డేకి పెళ్లి రోజు అనుకుంటారు, ఆ పెళ్లి రోజుకి గిఫ్ట్ చేసింది, బాగుంది కదా. ఐ రియలీ లైక్ ఇట్. పెళ్లి రోజుకు ఏమో సీక్రెట్ శాంటాకేమో గుర్తురా అట్లా. సో ఆంటీ దేనికో గిఫ్ట్ చేసింది, ఆ సీక్రెట్ శాంటాకే ఉంటుంది కదా మోస్ట్లీ. సో ఇట్లా గిఫ్ట్ చేసింది అనమాట, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోటి కూడా గిఫ్ట్ చేసింది, అది మా మమ్మీ నాకు నచ్చలేదని నాకు ఇచ్చింది. సో ఆంటీ ఎందుకులే అని ఇది కూడా ఇచ్చింది మళ్ళీ. సో ఇది నాకు 2 bows ఉన్నాయి గైస్, మా మమ్మ కొనింది నాకు, మమ్మ ఓకే మా మామీ కొనింది. సో నాకు చాలా బాగా నచ్చింది. ఇట్స్ లైక్ నేను పార్టీస్కి వెళ్ళేప్పుడు వేసుకోవచ్చు కదా. నేను ఇక్కడ పెట్టుకుంటా, ఆల్రెడీ బ్లాక్ కలర్ కనిపించట్లే, సో ఇక్కడ పెట్టుకుంటున్నా అందుకే. సో వైట్ అయితే కనిపిస్తుంది చూడండి, బాగుంది కదా. వైట్కి పర్ల్స్ వచ్చినాయి కింద, పర్ల్స్ లాగా. బ్లాక్కి బటర్ఫ్లై వచ్చిందనమాట, గ్రేష్ బటర్ఫ్లై, ఇఫ్ యూ కనిపిస్తుంది కదా, అలాంటి బటర్ఫ్లైస్ వచ్చినాయి. సో ఇది వచ్చి ఫేస్ పౌడర్ గైస్, ఫేస్ పౌడర్ అంటే లాక్టేజ్ ఫేస్ పౌడర్. సో కొంచెం కాంపాక్ట్ లాగా అనుకోండి, సో ఇది చూడండి, దీనిలో రబ్బర్ బ్యాండ్స్ ఉండింది, అంతే ఇప్పుడు యాడో చిల్లర అయ్యింది చూడండి. ఇది కూడా ఒక బో అనమాట, నాకు బోస్ అంటే చాలా ఇష్టము. లైక్ ఐ విల్ వేర్ వాట్ ఐ డోంట్ నో ఫర్ వాట్ ఐ షుడ్ వేర్, నాకు చాలా బోస్ ఇష్టం. I feel bows are good for good for me. సో మళ్ళీ పింక్ బ్యాంగిల్స్తోనే వచ్చినాను గైస్ మళ్ళీ. సో బాగుంది కదా, ఇది కొంచెం దేనికి వేసుకోవాలి, నాకు ఏం రసం వేసుకుని దానికి బ్యాంగిల్స్ అయితే కొని పెట్టినా, దేనికి వేసుకోవాలో తెలియదు, ఏమేమో లైక్ గాడ్ బ్లా 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 ఏమేమో పడేస్తాం గైస్. సో ఇది వచ్చి నా పిన్స్ అవి, ఇది ఇట్లే పెడతాము ఓకే. సో బికాజ్ ఇది ఆల్రెడీ ఇట్లే ఉంది కదా, ఒక మంచి దానికి ఆర్గనైజ్ ఉంది కదా, మళ్ళీ ఎందుకు డర్టీ చేయడం అని. సో ఇదైతే బ్యాంగిల్స్ అనమాట, ఇది ఇట్స్ నాట్ బ్యాంగిల్స్ లైక్ ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ యాజ్ ద బ్యాంగిల్స్ ఫర్ మై మామీ.
these are bangles for my mommy only, but still she won't wear it for like every party. She has a good raindrop bangles which she bought for me and she bought for herself and she bought for my pinny guys. So ఇది చూడండి, ఇది చాలా బాగుంది కదా. బట్ లైక్ ఇది వరలక్ష్మి రథంకి వాళ్ళకి ఇవ్వడానికి తీసుకునే వరలక్ష్మి రథం నిన్నే అయిపోయింది కాబట్టి. సో ఈరోజు నేను సాటర్డే షూట్ చేస్తుంటే వీడియో, మీకు సండే వస్తుందేమో వీడియో. నిన్న వరలక్ష్మి రథం సో వాటికి కొన్ని బ్యాంగిల్స్ పెట్టిందనమాట, ఇంకా ఇన్ని మిగిలినాయి. సో ఈ బ్యాంగిల్స్ అయితే మా మామీ అనమాట గైస్, మా మామీది. సో దీస్ ఆర్ మై మామీస్ బ్యాంగిల్స్. గుడ్ రైట్, ఐ లైక్ దిస్ బ్యాంగిల్స్. ఇది కూడా ఒక గణేష్ చతుర్థికో దేనికో తీసుకొని కుర్తురా అట్లా అంటారు. మన బ్రెయిన్ అంత మంచిగా వర్క్ అవ్వదు, నువ్వు వీడియో తీస్తున్నప్పుడే అంత మంచిగా వర్క్ అవ్వదు. సో యూనో నాకు చాలా స్టఫ్ ఉంది దీంట్లో. ఇప్పుడు బయట అంతా వేస్తే కనిపిస్తుంది నాకు ఏమేమిలో. సో చూడండి చాలా ఉంటాయి, ఇట్లాంటి పిన్లు కూడా ఉంటాయి. అవన్నీ ఒక డబ్బాలు వేసుకొని ఉంచుకోవాలి. అంత బయట అంతా చిల్లర పడతాయి, ఇంకా అయిపోయాయి మన పని. సో ఇట్లాంటి చిన్న బేబీ ఇట్లాంటి క్లిప్స్ ఉంటాయి నాకు, ఫ్యాషన్ క్లిప్స్. అవి ఐ లైక్ దీస్ ఆల్ క్లిప్స్. సో ఈసారి నేను వేరే దాంట్లో ఆర్గనైజ్ చేసుకుందాం, దీంట్లో ఆర్గనైజ్ చేసుకుందాం. ఎందుకంటే ఎప్పుడు దాంట్లో ఆర్గనైజ్ చేస్తున్నా, ప్లస్ దాంట్లో ఆల్రెడీ వాట్ డూ కాల్ దాన్ని వేరే కూడా పెట్టచ్చు ఇఫ్ యూ వాంట్. ఇది ఎక్కువ లేదు, ఇదైతే నేను ఎక్కువ జూడియో నుంచే కొన్నాను గైస్. ఇవన్నీ హెయిర్ క్లిప్స్ అవన్నీ చాలా జూడియో నుంచే. నాకు జూడియో ఇస్ లైక్ ఆల్సో మై ఫేవరెట్ కైండ్ ఆఫ్ థింగ్స్ గైస్. సో నాకు జూడియో ఐ లైక్. అంటే నేను ఎందుకు ఇట్లా ఒంకొని చూస్తున్నానంటే, నేను ఎంతసేపు పడింది నేను ఇప్పుడు అంత చేసేదానికి లైక్ అది చూస్తున్నాను. సో గైస్ చూడండి, ఇది ఐ లైక్ దిస్ రైట్, బాగుంది కదా. సో నేను ఎందుకు కొన్నానంటే జూడియోలో పని పాట లేకుండా కొన్నాను. బట్ ఇట్ వాజ్ రీజనబుల్, 79 రూపీస్. ఇట్ వాజ్ రీజనబుల్ అండ్ ఐ లైక్ ఇట్. అసలు దేనికి చేసుకున్నాను కూడా అర్థం కాదు. ఎప్పుడు కొన్నాను, 2023లో కొన్నాను అనుకుంటా. 23లో కొన్నట్టున్నాను. ఒక్కసారి కూడా వేసింది లేదు గైస్, నిజంగా సేయింగ్ యూ. ఒక్కసారి కూడా వేసింది లేదు, ఒక్కసారి కూడా వేసింది లేదు. జస్ట్ తీసి పెట్టిన అంతే. సో చూడండి కదా, మళ్ళీ జూడియో ప్రోడక్ట్స్ దగ్గరికి వచ్చేసినాం మళ్ళీ. సో జూడియో ప్రోడక్ట్స్ దగ్గర మళ్ళీ ఇలాంటివి తీసుకున్నాను. ఇది వచ్చి చిక్పెట్లో ఉన్నా గైస్. సో చిక్పెట్ ఈజ్ ఆల్సో గుడ్. సో ఇది బాగుందని కొన్నాను. ఐ లైక్ ఇట్ అలాట్. ఇది కొన్నాను. ఏదైనా మనకు నచ్చిందంటేనే కదా కొంటాము. ఇది దీన్ని పట్టట్లా గైస్, దీనికే ఫుల్ అయిపోతుంది. మళ్ళీ దాంట్లోనే పెట్టాలంటావా? ఒకసారి ఈసారి కొంచెం వేరే ట్రై చేయాలండి. ఐ జస్ట్ వాంట్ ట్రై సంథింగ్. వేరే ఇంకో బాక్సెస్ లేదేంటి, ఉంది కదా. మనకు కావాల్సినప్పుడు ఏమీ దొరకదు. డూ యూ థింక్ దట్ అది కావాల్సినప్పుడు ఏమీ దొరకదు కదా. మీకు అది ఎప్పుడైనా నాకు అనిపించిందా? సో ఇప్పుడు మనకు ఒక సిజర్ కూడా తెచ్చిపెట్టుకోవాలి గైస్. ఒక నిమిషం తెచ్చిపెట్టుకుంటా. కమింగ్ బ్యాక్ టు యూ గైస్. ఒక్క నిమిషం గైస్, ఏ వీడియో ఆఫ్ చేయండి అమ్మా. ఆఫ్ అవుతుందేంటి, ఆఫ్ చేస్తాను గైస్. ఒక్క నిమిషం, ఆఫ్ అవ్వట్లేదు, మళ్ళీ వస్తాను. సో గైస్ చూడండి, ఇదంతా ఇట్లా వచ్చింది అన్నట్టు, చెత్త కుప్ప లాగానే ఉంది. డోంట్ యూ ఫీల్ గైస్? ఐ ఫీల్ ఇట్స్ లైక్ దట్. సో అన్నీ చూడండి, థ్రెడ్ బ్యాంగిల్స్ అవి ఉన్నాయి. ఐ ఆస్క్ మై మామ్ దట్ కెన్ ఐ త్రో దిస్ బికాజ్ అది బాగానే ఉంది. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్స్ నాట్ గుడ్, బట్ అసలు వేసుకోవట్లేదు. ఇది మాకు ఒక ఆంటీ ఇచ్చింది, గిఫ్ట్ లాగా ఇచ్చింది. సో ఐ రియలీ లైక్డ్ ఇట్. ఐ లైక్ హమ్. నాకు తను చేసింది చాలా బాగా నచ్చింది. But still, I want my mom to wear it. She's not wearing it. So what's the use of having this, right? So I'll just ask her later. But yeah. And these are the bangles. My mom has a lot of collection of bangles. I don't know why does she has those many, but she has a lot of collection of bangles. And she has a lot of collection of earrings. I'll show you today. I'll try to explore you bit, okay? Because I know it's only unboxing video, but I'll try to
explore for you, okay? Because till now we never explored like my makeup stuff, blah blah blah. So it's like I want to explore it, guys. So yeah. సో ఇప్పుడైతే సో ఇప్పుడు కాల్ వస్తుంది ఎవరితో, మా డాడీదే గైస్, చూస్తా. సో మళ్ళీ వచ్చేసిన గైస్. సో గైస్ మళ్ళీ వచ్చేసినాను. సో మీకు వినిపిస్తుందని మాట్లాడేది అసలు మైక్ పట్టుకుని వచ్చేసినాను అనమాట. మైక్ కింద సరే ఛార్జ్లో ఉంది, ఛార్జింగ్లో అయ్యింది. సో ఇప్పుడైతే ఏం చేస్తున్నానంటే ఒక్క నిమిషం మైక్ పెట్టుకొని మైక్ సౌండ్ ఉంటుంది, ఒక్క నిమిషం. సారీ, మైక్ సౌండ్ డిస్టర్బింగ్ కదా. డోంట్ యూ ఫీల్ ద మైక్ సౌండ్ ఇస్ బెట్ డిస్టర్బింగ్? యా. సో ఇప్పుడు చేతితో పెట్టుకుంటాను ఇంకా బెస్ట్ అనుకుంటా. సో ఇప్పుడైతే నేను కట్ చేసేసుకుందాం గైస్. సో కట్ చేసేద్దామా? సో ఏమిటంటే లైక్ యా, నాకు ఇది ప్యాక్స్లో ఉండి ఎందుకు కట్ చేసి పక్కన పెట్టేస్తే సరిపోతుంది కదా అని ఉండింది. సో ఐ ఫెల్ దట్ ఐ కట్ ఇట్. సో చూడండి, ఇంక కట్ కూడా అవ్వట్లేదు, అందుకే ఇట్లా కట్ చేసుకున్నా. ఇట్లాగా కనిపిస్తుందా మీకు అసలుకి? అయ్యో కనిపిస్తుందా అమ్మా? కనిపిస్తుందా? కనిపిస్తుందేమో ఏం రెస్పాండ్ అవ్వట్లే కదా మీరు. ఓకే గైస్. సో ఇప్పుడైతే ఒకటి బయటికి తీసినాను, ఇంకా అన్నీ బయటికి తీయాలంటే కొంచెంసేపు టైం పడుతుంది. తీసి మీకు మళ్ళీ మీ వీడియోలోకి ఏదో ఒకలోకి వచ్చేస్తాను, ఓకేనా? తినేనా అనిపిస్తుంది కానీ తినను. ఓకే గైస్, మళ్ళీ సో గైస్ మళ్ళీ వచ్చినా అన్నమాట వీడియోలోకి. అంతా స్టూడియో స్టఫ్ అంతా ఉంది చూడండి. ఇట్లా కింద పడుతుంటే అసలు ఎత్తే ఓపిక కూడా ఉండదన్నమాట ఈ సబ్జీ. అప్పుడు అన్ని జూడియోలు అన్నీ ఇక్కడ పెట్టినాను, అన్నీ జూడియో కాదు, ఒకవేళ బయట ఉంటాయి. సో నాదనమాట గైస్. నేను ఊరికి పని పాట లేకుండా బ్రేస్లెట్ చేసుకున్నాను. I don't know why, but I did a bracelet. Yeah, I did a bracelet as well as బాగుంది కదా, అంటే అంత బాగోలేదేమో కానీ బట్ ఐ లైక్ దట్ గుడ్. బట్ యా. సో మైక్ ఇక్కడ ఉంది, తిండి ఇక్కడ ఉందంటే ఏం మాట్లాడుతున్నానో నాకు అర్థం కావట్లే. స్వచ్ఛమైన తెలుగు గైస్, మీకు అర్థం కాకపోతే నేనేం చేయను. సో మళ్ళీ ఇదొకటి మైక్ వద్దులే నాకు. ఈ మైక్ కొంచెం నీట్గా పనికి అంటే పనికి వస్తుంది కానీ ఛార్జ్ లేదు, ఛార్జ్ పెట్టాలి నీట్గా. సో ఇప్పుడు కూడా నేను ఆడిబుల్ మీకు, యూ మీన్ రైట్? యా, ఐఎమ్ ఆడిబుల్ ఫర్ యూ రైట్ ఎవ్రీ టైం. సో మనకు ఇక్కడ కింద పెడతాను. ఇప్పుడే ఒక గాజు ఇరుక్కొట్టినాను అనమాట బై మిస్టేక్. దీనిపైన కాలు పెట్టేసి, ఇది గ్లాస్ బ్యాంగ్ కదా ఉంచేసినాను, అందుకే సర్ది పెట్టినాను అనమాట. సో ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే మనం ఏం పెట్టుకున్నాం, ఇది కాదు సారీ, ఇది కూడా మళ్ళీ జూడియో నుంచే వచ్చినాయి. ఓకే, నేను అన్ని జూడియోలు సపరేట్ పెట్టట్లేదు, జస్ట్ చెప్తున్నాం. సో ఇది వచ్చి ఒక క్లిప్ లాగా, జస్ట్ ఒక క్లిప్ లాగా కదా, పడేద్దాం. యాడో వచ్చాడు. ఇది కూడా మళ్ళీ జూడియో నుంచి లొకేటెడ్. ఇవి జూడియో నుంచి లొకేటెడ్ కాదు, ఇది నేను తిరుపతిలోనే అడగొన్నాను. మనకు కొంచెం బ్రెయిన్ ఉంది గాయస్, కానీ గుర్తు ఉండాల్సిన బ్రెయిన్ లేదు మనకు. బ్రెయిన్ ఉంది, బ్రెయిన్ గుర్తుండే బ్రెయిన్ లేదు. సో అలాంటి బ్రెయిన్ తెప్పించుకున్నాక నీకు చెప్తానులే గైస్. సో ఇలాంటివి నాకు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి గైస్, చాలా పెట్టుకున్నా. అది పెట్టుకున్నా ఓది ఇంకా. ఇది కూడా నాకు భలే నచ్చి కొనుక్కున్నా, చూపిస్తాను ఒక్క నిమిషం. I just want to show you these, like కొరియన్ లాగా, కొరియన్ స్టఫ్. చూడండి ఇట్లా మనం ఇట్లా వేసుకోవచ్చు అనమాట, బాగుంటుంది. అంటే నేను రివర్స్లో వేసుకున్నా అందుకే పిచ్చుకుందేమో, బట్ నార్మల్గా అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ గైస్, ఐఎమ్ నాట్ లైక్ ఓన్లీ ఫర్ ద వీడియో. నేను లైక్ చెయ్యను గైస్ ఓన్లీ ఫర్ వీడియో. నేను నిజంగా అయితే ఐ వోంట్ లైక్ బికాజ్ ఒక హ్యాక్ ట్రై చేసినాను అనుకో, ఇఫ్ ఇట్ డస్ నాట్ కమ్ గుడ్ ఆల్సో whatever, మనకు తెలిసింది నేను చెప్పాలి. what it happens that I should say, I should not say like. అది నాకు వీడియోలో మెయిన్గా ఉంటుంది ఎప్పుడు. సో మళ్ళీ చూడండి అనమాట, మళ్ళీ జూడియో వాళ్ళ
క్లచ్ వచ్చింది అనమాట. ఈ జూడియో వాళ్ళది ఎంతైనా దగ్గర అయ్యాయో. ఇది కూడా తిరుపతిలో కొన్నా, జూడియోలో ఉండేది గైస్, తిరుపతిలో. యా, సో మళ్ళీ జూడియో వాళ్ళదే వచ్చింది గైస్ మనకు. మనం జూడియో వాళ్ళది తప్ప వేరే కనిపించేవేమో గైస్, మళ్ళీ జూడియోదే వచ్చింది. సో ఇది కూడా మళ్ళీ జూడియోమా. ఇది చెన్నైలో కొన్నానేమో, అంత పెద్ద గుర్తు రావట్లా. చెన్నైలో కొన్నట్టున్నాను. ఇది బాగానే ఉంది. ఇది జూడియో, ఇది కూడా జూడియోనే గాయస్. ఓకే, మీకు అర్థం అవుతుంది జూడియో అంటుంటే? అవుతుంది, కానీ నాకు పిచ్చి ఎక్కుతుంది ఇన్ని జూడియోలు ఉన్నాయని. మళ్ళీ జూడియోనే వచ్చింది నాకు ఎందుకు జూడియో కలెక్షన్ ఏమో అని. చూడండి జూడియో, మళ్ళీ ఇక్కడ కూడా జూడియోనే అనిపించింది. జూడియో తప్ప వేరే కనిపించవేమో జూడియో కలెక్షన్స్ వెళ్తాము. ఐఎమ్ నాట్ లయింగ్ గాయ్స్, నేను లైవ్ చేయలా. ఓకే, ఐఎమ్ నాట్ లయింగ్ దట్ వై ఓన్ నేనేమో జూడియో క్రియేట్ చేస్తున్నాను లేదు. సో గాయ్స్ పట్టట్లేదు అనమాట. సో ఇంకేడ పెట్టాలి, నేను పట్టట్లేదు గాయ్స్, నేను ఏడ పెట్టాలా మీకు? అమ్మా బాబోయ్ పట్టట్లేదు. మనకి దాంట్లోనే పెట్టాలంటావా? అబ్బబ్బా, ఇంక దాంట్లోనే పెట్టాల్సిందే గాయ్స్. ఇంక తప్ప మనకు వేరే పనే లేదు. ఇంక ముందే దాంట్లో పెట్టుంటే సరిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు మళ్ళీ దాంట్లోనే పెడుతున్నాను. ఈ క్లచ్లు ఒక్కటి వేరే దాంట్లో పెడదాం వేరే దాంట్లోనే. సో మళ్ళీ ఇవి కలెక్షన్ ఇక్కడ పెట్టినా, బోస్ కూడా ఇక్కడే పెడతా. బోస్ ఇవన్నీ ఇది చిక్పెట్ కాదు, ఇది మాకు ఫ్లీ మార్కెట్లో అపార్ట్మెంట్లో ఉంటుంది. దాంట్లో ఉన్నట్టు మా మమ్మీ ఆడ కొనింది అయితే కొనింది, అది తెలిసే. ఇది కూడా చెన్నైలోనూ అక్కడే కొనున్నాను. ఇది ఫ్యాషన్ రబ్బర్ బ్యాండ్, అది నాకు కన్య పూజకు వచ్చింది అనమాట. మన కొరియన్ వడిగాలు, కొరియన్ ఇది ఏమంటే కొరియన్ క్లచ్, కొరియన్ క్లచ్ అనమాట. సో మళ్ళీ పిచ్చి క్లచ్ వచ్చింది అనుకోండి. చూడండి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇలాంటివన్నీ మనము దీంట్లోనే వేయాలి, ఎందుకంటే ఇవన్నీ ఫ్యాషన్ క్లిప్స్ గైస్. చూడండి ఫ్యాషన్ క్లిప్స్ అన్నీ ఇక్కడ వేస్తారనమాట. ఫ్యాషన్ క్లిప్స్ వేరే చోట వేయకూడదు. సో నేను నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నాను కదా. ఐ నో ఇట్స్ నాన్ స్టాప్. బాగుంది కదా. ఇది కూడా అన్నీ ఈడే ఉంటుంది గైస్. చూడండి పనికి రానవి, పనికి వచ్చేవి అన్నీ దీంట్లోనే పడి ఉంటాయి. సో ఉత్త కవర్లో ఒకటి ఇక్కడ చెప్పండి, అదన్నీ ఇంకా ఇది ఒకటి. అసలు వాళ్ళే వాడతా గైస్. ఎప్పుడు 2023 ఎప్పుడో అప్పుడు ఉన్నా, ఇది వాడినప్పుడే వాడిందే లేదమ్మా. అట్లుంటుంది మన తోటి. కొంటాం గైస్, కొని ఎప్పుడు వాడతామన్నా ట్రెండ్ అయిపోతుంది. ట్రెండింగ్ ముందే వేసేసుకోవాలా. సో ట్రెండ్ వచ్చినప్పుడు ట్రెండ్ వస్తుంది, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి. అది ఇంకా అయినట్టే, ఇంకేసినట్టే. నేను అయినట్టు కూడా వేసినట్టే. చూడండి ఇన్ని క్లిప్పులు ఉంటాయి. ఎప్పుడు వాడతాము అదొక్కటే దానికి తెలుసు. ఎవరికి తెలుసు చెప్పండి గైస్, ఎప్పుడు వాడతామో? నాకు తెలిసి ఎవరికి తెలుసు? ఫస్ట్ దేవుడికి తెలుస్తుంది. ఇక్కడే అదే ఎడ పెట్టినాను, ఆడైనా ఒక క్లిప్పులు ఉంటుంది కదా, ఆడ పెట్టినాను, గుర్తు రావడం. సో ఇట్స్ ఓకే. సో మంచిగా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలంటే ఇట్లా క్లీన్ చేసుకోవాలి. ఒక బ్రష్ తెచ్చుకొని ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు మనం పడుకోవాలి. సో ఇది వచ్చి మన పొట్టుగా రైస్ ఎన్ని ఉంటాయి చూడండి, 1 2 3 వస్తూనే ఉంటాయి, పోతూనే ఉండవు ఉంటాయి కదా, ఉండవు. సో చూడండి ఎన్ని క్లచ్లు ఉంటాయో ఇంట్లో. ఇవి కూడా నాకు సరిపోవు అన్నట్టు నేను చెప్తా. ఓకే, బాగున్నాయి కదా. మా ఇంట్లో ఉంటాయి గైస్, ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి, కానీ వేసుకోవాలి కదా గైస్ అమ్మ. సో అన్ని ఫ్యాషన్ స్టఫ్ అన్నీ దీంట్లోనే దొరుకుతా. అదండి ఇది ఉంది కదా గైస్. సో ఇది కూడా బాగుంది. సో ఇది ఎందుకున్నాను ఎందుకు లేదో వద్దు, ఇండియా చాలా బాగుంటుంది. సో చాలా బాగుంటుంది. సో అన్నాను అంతే. చూడండి ఇది ఫిక్స్ చేస్తున్నాం. ఓకే పర్ఫెక్ట్. ఇంకా 2 ఎగిరిపోయినాయి అనుకోవద్దండి, 2 అక్కడ ఉన్నాయి. 1 సెకండ్ చేస్తాము. అబ్బా చేస్తున్నా గైస్. వీడియో 1 అవర్ చేసేలా ఉన్నాయి. ఇంకా అటు సైడ్ వెళ్ళలేదు, ఇటు సైడే ఉన్నాను. ఇంకా వీడియో ఎంతసేపు ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. చూద్దాం. వీ డోంట్ నో అబౌట్ ద వీడియోస్ రైట్ నౌ. సో గైస్ మళ్ళీ వచ్చినాను.
యా మనకు అవన్నీ కనిపించలేదన్నమాట. అంటే కనిపించలేదంటే బేసికల్గా యా ఇట్స్ నాట్ దేర్. ఓ నేను ఎక్కడో ఇక్కడ వేసినట్టున్నాను, చూడాలా. బేసికల్గా కనిపించలేదు. సో ఇప్పటి వరకు అయితే ఫ్యాషన్ స్టఫ్ అంతా దీంట్లో వేయాలి కదా. సో మనకు ఫ్యాషన్ స్టఫ్ అంతా వేయాలంటే రబ్బర్ బ్యాండ్స్ కూడా పడతాయి వీటిలో. యా సో మనము కంటిన్యూ చేస్తున్నాం గైస్ వీడియోని. సో ఇవైతే ఇవి ఓకే, మీకు ఇవి తెలుసు అనుకున్న గుర్తురాటే చిన్న రబ్బర్ బ్యాండ్స్. యా సో దీన్ని నేను ఏం చేసినా అంటే చిన్న రబ్బర్ బ్యాండ్స్ జుట్టుకు వేసుకోకుండా, పిచ్చిదాన్ని కదా నేను, జుట్టుకు వేసుకోకుండా చేతికి వేసుకున్నామని చేసుకున్నా. చూస్తారా ఎట్లా చేసుకున్నాను? ఇది మీకు ఇంకొక వీడియోలో నేను షార్ట్గా పెడతాను. ఓకే, ఐ విల్ కమ్ ఈరోజే చేస్తా. ఈరోజు ఎన్నింటికి అప్లోడ్ అవుతుందంటే 5 o'clock అప్లోడ్ అవుతుంది గైస్. 5 o'clock స్టే ట్యూన్ గైస్. ఓకే, 5:30 5 o'clock. ఓకే, సో అప్లోడ్ అవుతుంది. మీరు అంత లోపల ఇది చూస్తే అది అర్థం అవుతుంది అన్నమాట. సో దీనిలో ఎన్ని క్లిప్స్ ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. ఇది మళ్ళీ స్టూడియో నుంచి వచ్చిందనమాట, అది రాలేదు, మనం కొన్నామన్నమాట. ఇక సో బేసికల్గా క్లిప్స్ ఉన్నాయి దీంట్లో చాలా. ఇంకా ఇట్స్ లైక్ ఐ నెవర్ సా దీస్ క్లిప్స్ ఆల్సో. ఇది కూడా స్టూడియో నుంచి వచ్చింది మన వయ్యారం. ఇది కూడా స్టూడియో నుంచే వచ్చింది. ఇది వచ్చి నేను రాధా గిడం కోసం కొన్నానమ్మా. వేసుకోలేకపోయినాం 2023 అన్నమాట. ఒక్క నిమిషం వేసి కొంచెం అది నొక్కుతున్నప్పుడు నొప్పి చూడండి, అప్ప నొప్పి ఉంటుంది. మనకు తెలియదు అనమాట, మనం వేసుకోలేము ఇలాంటివి. వేసుకోవచ్చని లిటిల్ వెయిట్ చేయాలి. అదండి, ఇది చాలా రోజుల తర్వాత చూస్తున్నాను రెడ్ కలర్. సో ఇది వచ్చి ఏంటంటే మన ఇలాంటి స్టఫ్, ఇలాంటి ఫ్యాషన్ స్టఫ్, ఇలాంటివి మన డైలీ యూస్ పెన్స్ ఇలాంటివి వేసుకోవడానికి. మళ్ళీ ఇలాంటి క్లచ్ యూనిట్ బేసికలీ క్లచ్ అంటారు అన్నమాట. సో మళ్ళీ ప్లస్ ఇలాంటివి కనిపిస్తున్నాయా? ఇలా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు బేసికల్గా నాకు కావాలంటే రబ్బర్ బ్యాండ్స్ కావాలి. నార్మల్ రబ్బర్ బ్యాండ్స్ కోసం ఎంత ఎతకాలంటే, సో నేను బేసికల్గా ఏమనుకుంటున్నా అంటే ఇట్లాంటి వాటిల్లో వేసేసుకుంటే సరిపోతుంది కదా. చూడండి, ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడే లోపల ఇంకోటి ఎరిగింది. సీరియస్గా గాయస్, నేను ఇంకా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అంత ఎంచుకున్నట్టే ఉంది. అది నాకు ఫ్రీగా వచ్చింది, ఎందుకంటే అది మా పెద్దమ్మ వాళ్ళ షాప్ అనుకో. పెద్దమ్మ అతనే ఎవరో ఒకరు రావాలి అత్త షాపు. సో అన్నీ ఫ్రీగా వచ్చిందని. సో గైస్ యా మళ్ళీ చూడండి నీట్గా మంచిగా ఇంట్లో ఎంత గ్లిటర్ ఉందో చూడండి. ఇది వచ్చి నా పర్ఫ్యూమ్ బాటిల్ అనమాట. నా పర్ఫ్యూమ్స్ చాలా ఉన్నాయి మా ఇంట్లో. మా పర్ఫ్యూమ్స్ ఉంటూనే ఉంటాయి. డెవాయిడ్ వాళ్ళ ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటుంది గైస్, చాలా బాగుంటుంది. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్ఫ్యూమ్. అంటే ఇక్కడ నాకు మా ఇంట్లో ఉండే A to Z లైక్ ఉండే ఆల్ పర్ఫ్యూమ్స్ నాకు చాలా ఇష్టం. ఇది కూడా బ్లష్ అండ్ ఫ్రేగ్రెన్స్ అంతా చాలా బాగుంటుంది. అమ్మా అంత బాగుంది కదా, మీరు అస్సలు ఎట్లా అనిపిస్తుంది. ఐ రియలీ లైక్ ఇట్. నేను ఎక్కువ దేని వాడిని పర్పుల్ దాంట్లోనే వాడినాను. ఇది కూడా అంత బాగుంటుంది. ఐ రియలీ లైక్ దిస్ ఆల్ మై పర్ఫ్యూమ్ కలెక్షన్స్. మస్తు ఉంటుంది. మన స్క్రంచీస్ కూడా వీటిలోనే వేయాలా. సో మనం ఇంకొక పెద్ద క్లచ్తో వచ్చాం, అది కూడా దీంట్లోనే వేస్తాం. సో మళ్ళీ ఇది చూడండి గైస్, ఇలాంటి స్టఫ్ కూడా దీంట్లోనే. ఇది పడేస్తాను బేసికల్గా, ఇది పడేయాల్సిందే. ఇంకేం చేసుకోవడం యూజే లేదు, అసలు పడేయాలా. సో ఇదేంటంటే సో గైస్ ఇక్కడ చూడండి, ఇది కూడా ఫ్యాన్సీ క్లిప్స్. దీంట్లో ఇంకో 3 ఉండాలని నాకు కనిపించట్లేదు ఎక్కడ ఉండాలో. సో
సో మనము నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కింద యాడ పోయి ఉంటుంది, దొల్లాడుతూ ఉంటుంది. సో బేసికల్గా అయితే దొల్లాడనియను నేను నెక్స్ట్ టైం నుంచి. ఓకే, సో ఇది చూడండి మనకు 2 ఇట్లు ఉంటాయి. ఇది కూడా నేను చిక్పేటలోనే షాప్ చేసినాను. ఎక్కువ చిక్పేటలో నుంచే చేస్తుంటానేమో గైస్. చిక్పేట్. సో గైస్ ఇప్పుడు నాకు వేరే పని మళ్ళీ పడింది గైస్. అందుకే ఇంతకుముందు ఒకసారి అరిచినాను, విన్నారా? షో అని ఏమో కొంచెం గట్టిగా అరిచినాను, ఇప్పుడు మెల్లిగా అరిచినాను. సో ఎందుకని జస్ట్ చూపించడానికి మెల్లిగా వచ్చినాం. సో ఎందుకంటే ఇది కింద పడింది గైస్. ఇంక కింద పడుతూనే ఉంటే ఇంకెట్లా గైస్ మనం సర్దుకోనేది, ఇంకా సర్దుకున్నట్టే అయినట్టే. సో ఇది కూడా మళ్ళీ దీంట్లోనే వేసినాం. మళ్ళీ ఎందుకు ఇప్పుడే వేసినాను. సో ఇది వచ్చి వేరేది ప్యాక్ ఆడదంటూ ఇవ్వట్లేదు, వేరే ప్యాక్. కానీ ఎక్కడ కనిపిస్తుంది, ఒక్క నిమిషం 2 6 4 5 minutes ఆగాక కనిపిస్తుంది అండి ప్యాక్. సో ఇది వచ్చి నా క్లిప్స్ అనమాట. క్లిప్స్ ఉంటాయి నాకు, అంతా క్లిప్స్ పెట్టుకుంటా అంటే అంతా కదా కొన్నాను అనమాట. లైక్ ఒక సెట్ లాగా చాలా బాగా వచ్చినాయి. 100 క్లిప్స్ వచ్చినాయి. సో 100 క్లిప్స్ వచ్చినాయి కదా, ఐ ఫెల్ట్ ఇట్ గుడ్. సో అందుకే కొన్నాను. చూడండి గైస్, ఇది తీసి వాడినాక యాడ్ పెట్టినాను. అందుకే ఇప్పుడు అది కవర్ సపరేట్ అయింది, అది సపరేట్ అయింది. ఇప్పుడు నీట్గా పెట్టుకున్నాను. అయితే నేను ఎప్పుడు అనుకుంటా అస్సలు అది చేయకూడదు, ఇది చేయకూడదు అని. అది అవుతుంది కదా గైస్. మీకు ఎప్పుడైనా మీకు అలా అయితే ప్లీజ్ కమెంట్ రైట్. నేను మా అమ్మకి చూపిస్తాను, మమ్మీ అందరు కూడా అట్లే ఉన్నారని. బికాజ్ గైస్ మీకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలా మన మమ్మీస్కి. సో ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. సో గైస్ మనకి ఇంకా కమ్మల్ కలెక్షన్స్ ఇంకా రాలేదు. కమ్మల్ కలెక్షన్స్ అయితే వస్తుంటాయి మా ఇంట్లో. సో ఈరోజు వీడియో 1 hour అయ్యేలా ఉంది. 1 hour వీడియో కంటిన్యూగా వస్తూనే ఉంది. స్టాప్ అవ్వాలి, నాన్ స్టాప్ వస్తూనే ఉంది. ఇంకా స్టాప్ అవ్వకపోతే ఇంకా అయినట్టే మన వీడియో. సో గైస్ మళ్ళీ చూడండి, రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి చాలానే. ఇక్కడ గైస్ ఇంకోటి కూడా కనిపించింది అనుకుంటా నా కళ్ళుకి. ఇప్పుడు చూడండి ఇట్లా ఎత్తుక్కోవాల్సి వస్తుంది గైస్. మా ఇంట్లో ఇక్కడే ఉంచుకొని ఏడాడో ఊరంతా ఎత్తుగా. అందుకే అట్లా తెలుసు, ఇంటెలిజెంట్ పర్సన్స్ అట్లా ఎత్తుకుతారు. ఇంతసేపు దీనికోసమే ఎత్తుకినా గైస్. ఇది వచ్చి నేను ఇది ఆర్డర్ చేద్దాం అనుకున్నాను. వేసేటమ్మా ఇప్పుడు కనిపించింది ఎడమైందంటే లోపల అదో. ఇది నేను ఆర్డర్ చేద్దాం అనుకున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉందని నేను ఆర్డర్ చేద్దాం అనుకున్నాను. లైక్ ఐ ఆర్డర్ ఇట్. ఓకే, బేసికల్లీ నేను ఆర్డర్ చేసిన. ఓకే, సో ఆర్డర్ చేసిన తర్వాత వాళ్ళ ఫోటో షూలో పైన 10 pieces అది ఇది అని అదట్టుగా ఇలా ఈ సేమ్ పిక్చర్స్ అది పెట్టినారు. ఓకే, సో సెల్లర్ ఓకే కూడా ఎంతంటే 300-400 ఉంది. బేసికల్గా చాలా బాగుంది. సో ఓకే గుడ్ ఓన్లీ అనుకున్నా. దాని తర్వాత ఇది 200 రూపీస్. సారీ, 200 రూపీస్కి 10 pieces కదా. ఇదేం చేయాలా? కలర్ చూడండి ఎట్లా పోతుందో గైస్. నో సెన్సే లేదు. చూడండి ఎంత పిచ్చి ఉంది. ఐమ్ షోయింగ్ యూ రైట్, ఐమ్ నాట్ లైయింగ్ అబౌట్ దిస్ బికాజ్ రేట్ బ్లా బ్లా బ్లా. నేను నిజంగా చెప్తున్నా. ఇది లాస్ట్ ఇయర్ అనుకోండి, లాస్ట్ ఇయర్ ఏమో ముందు అనుకున్నాను. నేను చూడండి గైస్, అసలు కలరే పోలేదు. ఇది 300 రూపీస్, దానికన్నా మంచిగా వచ్చింది గైస్. కలర్ పోలో ఏం పోలో, కొంచెం గట్టిగా స్ట్రాంగ్ ఉంది. ఇవి అవి చూస్తే ఎట్లుందంటే వెనకాల చూడండి, వెనకాల ఇట్లాంటి మెటీరియల్తో ఉంది. వీటికైతే ఇట్లుంది. సో ఇక్కడ చూడండి, ఇది ఇట్లా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టిన విచ్ ఇస్ మోర్ గుడ్ విత్ దిస్ ఆర్ దిస్. ఇదైతే ఇది వస్తుంది, హార్డ్ లెవెల్ ఉంది. ఇది చూడండి గైస్, పుల్ చేసినా వచ్చేస్తుంది. ఓకే, ఇట్ కేమ్ వెరీ ఈజీలీ రైట్. ఇది చూడండి, ఐఎమ్ షోయింగ్ రైట్. మీరు ఇది కొనేప్పుడు మీరు చూసుకుని ఉండండి గైస్. ఓకే, ఇది నేను చేసిన పెద్ద మిస్టేక్ ఐ ఫీల్ రైట్. సో మనకు సర్దేదేమో కానీ పోత దెబ్బ సర్దే లోపల మనకు.
ఏం పోతుంది అని ఆలోచించొద్దండి గైస్. అంటే ఏమో పోతుంది, పోయేది పోతుంది. మళ్ళీ జూడియో నుంచే మళ్ళీ వచ్చినామా. ఇప్పుడు జూడియోవి మనకు మన ఫ్యాన్స్ అనమాట, జూడియో ఫ్యాన్స్ అనమాట ఇక్కడ ఉండేది. ఇక్కడంతా మా ఇంట్లో మొత్తం జూడియో పీపుల్సే ఉండేది. అంటే జూడియోకి ఎప్పుడు వెళ్ళాం మేము. ఓకే బట్ జూడియోకి ఎప్పుడు వెళ్ళాం కానీ జూడియో ఫ్యాన్స్ ఉన్నారనమాట మా ఇంట్లో. సో ఇది వచ్చి దగ్గుకునేదాన్ని టైంకి అండి గైస్. ఇది వచ్చి ఏమంటాం దేనికబ్బా మర్చిపోయినాను, చిప్పిల్లో నేర్చుకున్నాను. ఇంకా ఎన్ని ఉన్నాయి, ఇంకా 3 ఉన్నాయి. 3 ఎతకాల అసలు ఉన్నాయి. ఆ 3 కూడా తెలియదు కదా అది. సో ఈ లోపల అది గుచ్చుకునేవి ఉన్నాయి. సో గుచ్చుకునేవి ఉన్నాయి అన్నమాట. ఇంకెట్లా చెప్పాలి, గుచ్చుకునేవే చెప్పాలి. సో గుచ్చుకునేవి ఉన్నాయి కదా. సో గుచ్చుకునేవి ఉన్నాయి కదా, ఇది పడేసి కొంచెం మంచి డబ్బాలో పెట్టుకున్నామని. ఒక డబ్బా అప్పుడు చూసుంటారేమో, చూడండి గుచ్చుకునేవంటే ఇవి. ఇది గుచ్చుకుంటే చాలా బ్యాడ్గా గుచ్చుకుంటాయి. సో ఐ డోంట్ వాంట్ నోబడీ టు గుచ్చుకుఫై అంటే గుచ్చుకునేవి. నేను ఊరికి కొన్నిసార్లు పేర్లు ఏమేమో క్రియేట్ చేసి చెప్తుంటాం. ఎందుకంటే మా స్కూల్లో కూడా అలాగనే ఉంటుంది. అంటే అట్లా క్రియేట్ చేయరు, ఇంగ్లీష్లో క్రియేట్ చేస్తారు. సో చూడండి ఇట్లా గుచ్చుకుంటే కాబట్టి ఇట్లా పెట్టినాం. లైక్ వి వోంట్ గెట్ హర్ట్. ఇప్పుడు దీంట్లో అయితే వేసా ఇది ఇట్లా చినుగుతూనే గుర్చేసుకుంటాయి కదా అటు. సో ఐ డోంట్ వాంట్ ఇట్ టు హ్యాపెన్ యార్. సో బొట్టు ప్యాకెట్స్ ఇక్కడ పడుంటాయి. ఆక్సిడెంట్ జ్యువెలరీస్ నేను ఇది కొన్నాను రాజస్థాన్లో. ఆక్సిడెంట్ జ్యువెలరీస్ చాలా బాగున్నాయి కదా, కొనేదైనా కొన్నాను. ఇప్పుడు దాండియాకి వేసుకోవాలి వేసి చూడండి ఎంత లూజ్ ఉందో. నాకు బాగానే ఉంది. ఐ సెల్డ్ ద స్కూల్ అండ్ ఐ బాట్ ఇట్. బాగానే ఉంది కదా. సో ఇది బాగానే ఉందని కొన్నాను. మళ్ళీ దాని కమ్మల్లాగా కూడా ఆక్సిడెంట్ చాలా ఉన్నాయి. అదండి గైస్ కమ్మలు నేను చూపిస్తాను. బాగుంది కదా, ఇది ఆన్లైన్లో కొన్నా. బాగుంది కదా. మా డాడీ అన్నాడు నేను ప్రసాదం పెట్టుకొని తినొచ్చని. ఇంత పెద్దగా ఉన్నది ప్రసాదం పెట్టుకొని తినొచ్చు అంట. అది ప్రసాదంలో కప్పులు ఇస్తారు కదా, అట్లా ఉందంట మా డాడీ. చూడండి గైస్ ఇది ఒకరైతే నాకు గిఫ్ట్ చేసినారు. ఈరోజు నేను సర్దేలాగా లేను గైస్. ఎట్లుందంటే మీకు ఎక్స్ప్లోరింగ్ చేసేలాగా ఉంది. మీకు ఇంకొక ఎక్స్ప్లోరింగ్ వీడియో కూడా వస్తుంది, సర్దే వీడియోనే కానీ అది ఇంకోటి కూడా వస్తుంది. అవుతుంది కొన్ని డేస్. ఎందుకంటే మాకు ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి. ఇది ఒక ఆంటీ ఇచ్చిన బర్త్డేకి. ఒక ఆంటీ అంటే ఆంటీ కూడా ఒక యూట్యూబర్. ఆంటీ ఛానల్ పేరు చెప్తాను నెక్స్ట్ కమింగ్ వీడియోలో. ఆ బ్రేస్లెట్ వీడియోలో చెప్తానేమో, నాకు తెలియదు విచ్ వీడియో, బట్ ఐ విల్ సే యూ. పక్కా సే యూ. ఆంటీ కూడా సపోర్ట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, ఓకేనా? ఐమ్ నాట్ సెయింగ్ అండ్ ఓన్లీ సపోర్ట్ ఫర్ హర్ ఆర్ ఓన్లీ సపోర్ట్ ఫర్ మీ. ఐమ్ సెయింగ్ ఆల్ యూట్యూబర్స్ మీరు సపోర్ట్ చేస్తే మాకు అదే గైస్ హ్యాపీయెస్ట్ థింగ్ ఇన్ అవర్ వరల్డ్ అనుకోండి. సో చూడండి గైస్, దిస్ ఈస్ ద థింగ్ విచ్ గిఫ్టెడ్ మీ ఫర్ మై బర్త్డే. తను కూడా మా అపార్ట్మెంట్లో ఉంది. తనే నాకు ట్రైపోడ్ ఒకటి కొనిచ్చింది. ఇంకో ట్రైపోడ్ మా ఇంట్లో 3 ట్రైపోడ్లు ఉన్నాయి గైస్. ఒకటి నేను ఇచ్చిన, ఇంకోటి ఉంది అది లైక్ ప్రొఫెషనల్ అంటే లైక్ అందరు వాడేది. పిల్లలు చాలా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. అది నేను ఛానల్లో ఉన్నాను. ఇదైతే ఆంటీ ఇచ్చింది. ఇప్పుడు నేను వాడేది వచ్చి ఆంటీ ఇచ్చింది ట్రైపోడ్. సో ఇది బాగుంది కదా, ఐ రియలీ లైక్ ఇట్. మీరు ఇది చూస్తుంటే ఎంత బాగుందో మీకు అర్థమవుతుందా? అంత బాగుందన్నమాట. దీనికి కమ్మలు కూడా వాళ్ళే ఇచ్చినారు. I was liking it a lot guys, so I don't want to miss this. ఇది చాలా బాగుంది. నేను ఎత్తి పెట్టుకుంటాం. మనకు కావాలి కదా మన గర్ల్స్. ఈ ఫ్యాషన్ థింగ్స్ మళ్ళీ వచ్చేసిన దగ్గరికి చూడండి ఇట్లా ఉంటుంది అనమాట. ఇది కూడా జూడియో, పర్చేస్ ఫ్రమ్ జూడియో. దిస్ ఇస్ ఫ్రమ్ ఐ డోంట్ నో అనమాట. సో మళ్ళీ ఇంకొకటి ఏంటబ్బా అంటే మళ్ళీ ఇది కైండ్ ఆఫ్ ఫ్యాషన్ బట్ నాట్ ఫ్యాషన్. అదండి ఇది ఒక రబ్బర్ బ్యాండ్ అనిపించింది. అది ఫ్యాషన్ రబ్బర్ బ్యాండ్ ఇట్లా ఉంటుంది మనకి. ఆ రబ్బర్ బ్యాండ్, ఈ రబ్బర్ బ్యాండ్ కనిపిస్తే ఆ రబ్బర్ బ్యాండ్ ఇస్ ఆర్ మైన్, ఈజ్ మైన్ అనుకుంటా ఉండాలి అంతే. ఇంకా అయినట్టే కదా ఈరోజు. ఇంకా వీడియో ఇప్పుడు స్టాప్ చేసి కొంచెం ఫాస్ట్ సర్దేసుకుందాం, ఓకే? మళ్ళీ కొంచెం ఉండే దాంట్లో మళ్ళీ వస్తాను, ఓకేనా? మీకు ఒక 10 minutes అంతే మళ్ళీ వేసేస్తాను, ఓకేనా? ఫ్యాక్ట్ మళ్ళీ. సో ఇప్పుడైతే అయిపోయింది గాయస్. సో మధ్యలో క్యాప్చర్ చేద్దాం అనుకున్నా, చేయలేకపోయినా, సారీ ఫర్ దాట్. సో
సో నేను సర్దినాను, అయిపోయింది. ఎప్పుడు కొంచెం లేట్ అవుతుంది, ఈసారి కొంచెం తొందరగానే అయింది. చూస్తారా ఎట్లుందో? చూపిస్తాను, ఒక్క నిమిషం ఆగండి. సో ఏంటంటే చూపిస్తాను, చీజ్ టు మీ, చీజ్ చూపిస్తాను, ఒక్క నిమిషం. బాగా సర్దినాను గైస్, బాగుంది. ఈసారి కొంచెం థీమ్ కూడా, కొంచెం థీమ్ కాదు, కొంచెం మ్యాచ్ అయింది. లాస్ట్ టైం ఎప్పుడు ఇది కిందే ఉండేది, ఈసారి కొంచెం మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ పెట్టినాను. సో ఇట్స్ గుడ్, ఐ ఫీల్ సో ఐ లైక్ ఇట్ రియల్లీ. సో ఇంకా బాయ్ బాయ్ గాయ్స్. మీకు 5 o'clockకి ఒక వీడియో వస్తుంది అన్నా కదా, 5:30 5 o'clock. ఇప్పుడు 5:35 లోపల వచ్చేస్తుంది, కానీ కొన్నిసార్లు 6 కూడా అవ్వచ్చు. కొంచెం ఎడిటింగ్ కష్టం ఉంటే అట్లా అవుతుంది 6 కూడా. మీరు ఓకే 6 అని మీరు 5 కన్ మైండ్లో పెడితే మీరు 6కి 5:30 చూస్తారు, అది ఓకే. ఓకే గైస్, బాయ్ బాయ్. మీకు అప్లోడ్ అయ్యేదైతే ఈరోజు అప్లోడ్ అవుతుంది. ఓకే బాయ్. ఈ వీడియో ఇప్పుడే అప్లోడ్ చేస్తే మీకు అది అర్థమవుతుంది కదా. సో ఈ వీడియో నేను ఇప్పుడే అప్లోడ్ చేస్తాం, సో మీకు దాని గురించి మీకు అర్థమైపోతుంది. ఓకే, నేను ఇది 3 లోపల అప్లోడ్ చేస్తాను గైస్, 3 లోపల. ఓకే బాయ్ బాయ్. అది మీరు ఇది తప్పకుండా చూస్తే మీకు అది 5కి అప్లోడ్ అవుతుంది, అది చూడొచ్చు. ఓకే కదా, ఇది ఏంటో బాగుండిపోద్దండి. ఇక్కడ కొంచెం రెడ్గా ఎక్కువ కనిపిస్తుంది, అక్కడ కనిపించట్లా ఏంటోలే, నాకేం నొప్పి ఎట్లా కదా చాలు. ఓకే గైస్, బాయ్ బాయ్. 5కైనా 5:30కైనా 6కైనా కలుద్దాం, పక్కా కలుద్దాం. నేను ఈ మధ్య లైవ్ పెట్టాలనుకున్నాను, లైవ్. సో లైవ్ ఎట్లా స్టార్ట్ చేయాలో నాకు తెలుసు, కానీ ఏం లైవ్ పెట్టాలి అర్థం కావటం. నేను కొన్ని పిల్లల్ని తెస్తాం, లైక్ సాన్ విషయం అని వాళ్ళంతా తెచ్చి ఏం చేస్తానంటే వాళ్ళు ఒక క్వశ్చన్స్ అవి ఇవి అడుగుతా, దాన్ని లైవ్లో పెడదాం. ఓకే, సో లైవ్ ఎన్నింటికంటే ఈరోజు కాదు, నెక్స్ట్ వీక్ కొంచెం మంచిగా, నెక్స్ట్ వీక్ సండే లైవ్ వస్తుంది. సో మీకు లైవ్ కావాలంటే సండే అయినా లేకపోతే నెక్స్ట్ మంత్, నేను మీకు కన్ఫర్మ్ చేసి వీడియోలో చెప్తాను. ఓకేనా గైస్? సో ఇంకా చాలా వీడియోస్ రావాలి కదా, దాని తర్వాత కన్ఫర్మ్ చేసి మీకు చెప్తాను లైవ్ ఎన్నింటికి ఎప్పుడు వస్తుందని. లైవ్ ఒక్క లైవ్ అంటే పెడితే బెటర్ కదా అని, అంటే లైవ్ ఎవరు చూస్తారో నాకు అర్థం కావట్లా. ఓకే గైస్, బట్ ఐ విల్ ట్రై టు కీప్ లైవ్ ఫర్ యూ గైస్. సో చూద్దాం. ఓకే గైస్, ఇంకా బాయ్ బాయ్. స్టే ట్యూన్డ్. బాయ్.